పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము, ఏలన దేవుని రాజ్యము అనగా తినుట తాగుట కాదు, పవిత్రాత్మ యొసగు నీతి శాంతి సంతోషములే. రోమీయులకు రాసిన లేఖ 14వ అధ్యాయము 17వ వచనము. క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం. యేసువా, మీ మరణమును ప్రకటించడము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందము. త్రిత్వైక సర్వేశ్వరుడు మనకు చేసిన సకల మేళ్లకు వారికి వందనములు అర్పిద్దాం. తండ్రి దేవా, మీకే స్తుతిగన మహిమ. యేసుదేవా, మీకే స్తుతిగన మహిమ. ఆత్మదేవా, మీకే స్తుతిగన మహిమ. త్రియేక దేవా, మీకే స్తుతిగన మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం వచనములు 23 నుండి 30 వరకు. అంతట యేసు తన శిష్యులతో, ధనవంతుడు పరలోక రాజ్యమున ప్రవేశించుట కష్టము, ధనవంతుడు దేవుని రాజ్యమున ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జములో దూరిపోవుట సులభతరము అని మరలా మీతో రూఢిగా చెప్పుచున్నాను అనెను. శిష్యులు ఈ మాటలు విని మిక్కిలి ఆశ్చర్యపడి, అట్లయినా ఎవడు రక్షణ పొందగలడు అనిరి. అందుకు యేసు వారిని ఆదరముతో చూచి వారితో, మానవులకు ఇది అసాధ్యము, కాని దేవునికి సమస్తమును సాధ్యమే అని పలికెను. అప్పుడు పేతురు యేసుతో, మేము సమస్తమును త్యజించి మిమ్ము అనుసరించితిమి, మాకు ఏమి లభించును అనెను. అందుకు యేసు వారితో, పునఃస్థితి స్థాపన సమయమున మనుష్య కుమారుడు తన మహిమాన్వితమైన సింహాసనమున ఆసీనుడైనప్పుడు నన్ను అనుసరించిన మీరును 12 ఆసనములపై కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రములకు తీర్పు తీర్చెదరు. నా నిమిత్తము గృహమును కాని, సోదరుని కాని, సోదరీలను కాని, తల్లిని కాని, తండ్రిని కాని, పిల్లలను కాని, భూములను కాని త్యజించిన ప్రతి వాడును 100 పొంది నిత్య జీవమునకు వారసుడగును. అయినను మొదటివారు అనేకులు కడపటివారగుదురు, కడపటివారు మొదటివారగుదురు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. ఈరోజు వాక్యాన్ని ధ్యానిద్దాం. క్రీస్తు ప్రభు ఈరోజు సువిశేషంలో చెప్తూ ఉన్నారు కదా, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జంలో దూరిపోవుట సులభతరం అని చెప్తున్నారు. అప్పుడు శిష్యులు అడుగుతూ ఉన్నారు, అట్లయినా ఎవరు రక్షణ పొందగలరు అని అడిగినప్పుడు రక్షణకర్త అయిన క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నారు. ఏమని చెప్తున్నారు? మానవులకు అది అసాధ్యము, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. మన కోసము తన ప్రాణాన్ని సమర్పించాడు. రక్షణకర్తగా మన కోసమై నిల్చున్నాడు మరి ఆ క్రీస్తు ప్రభు. మరి అట్లాంటప్పుడు ధనవంతులైన ఆయనను విశ్వసిస్తే పరలోక రాజ్య ప్రాప్తి పొందగలుగుతారు కదా. మరి 27వ వచనంలో పేతురు అడుగుతూ ఉన్నాడు, మేము సమస్తము త్యజించి మిమ్మల్ని అనుసరించాం కదా, మరి మాకేం లభించును అని అడిగినప్పుడు, మనుష్య కుమారుడు మహిమలోకి ప్రవేశించినప్పుడు మీరు కూడా ఆయన తండ్రి కుడి పక్కన కూర్చొని ఏలేటప్పుడు మీరు కూడా 12 ఆసనాల పైన కూర్చొని మీరు 12 గోత్రములైన ఇజ్రాయేలీలను ఏల్తారు అని వార్త చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా నా కోసం మీరు ఏమైతే త్యజిస్తారో, గృహాలు కానీ, సోదరులను కానీ, సోదరీమణులను కానీ,
తల్లిని, తండ్రిని, పిల్లలను, భూములను త్యజించి నా కోసం, నా రాజ్యం కోసం మీరు పాటుపడితే మీకు నూరంతలుగా ఫలితము పొందుతారు అని చెప్పి, ఇక్కడే నూరంతలుగా ఫలితం పొందుతారు అని చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా నిత్య జీవం కూడా మీకు అదనంగా లభిస్తుందని చెప్పి క్రీస్తు ప్రభువు ఇక్కడ శిష్యులకు భరోసా ఇస్తున్నారు. మనం కూడా క్రీస్తు ప్రభు శిష్యులుగా పాటుపడితే ఆయన ఇవన్నీ మనకు కూడా సమకూరుస్తారనమాట. కాకపోతే 30వ వచనంలో క్రీస్తు ప్రభువు చెప్తూ ఉన్నారు, మొదటివారు అనేకులు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు. అంటే ఇక్కడ 2 అర్థాలు వస్తూ ఉన్నాయి. ఈ లోక సంబంధమైన డబ్బు, ధనము, స్టేటస్ గొప్పగా ఈ లోకంలో కలిగిన వారు అక్కడ కడపటి వారు, చివరి వారు కావచ్చు పరలోక రాజ్యంలో. లేకుంటే ఇంకో విధంగా ఎట్లా విశ్లేషించవచ్చు అంటే ఈ వాక్యాన్ని, మొదటగా క్రైస్తవ్యంలో ఉన్న వాళ్ళు దేవుని యందు సంపూర్ణ విశ్వాసము లేనిచో వారు పరలోక రాజ్యంలో చివరి వారు అవుతారు. చివరగా దేవుని గురించి తెలుసుకొని ఆయన్ని విశ్వసించి దేవుని నమ్మిన వారు మొదటి వారు కావచ్చు ఆయన రాజ్యంలో అని చెప్పి క్రీస్తు ప్రభువు చెప్తూ ఉన్నారు. కానీ దేవునికి అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. మరి ఆ క్రీస్తు ప్రభుని ప్రార్థిద్దాం. ప్రియమైన ఓ క్రీస్తు ప్రభువా, ఈ లోక ధనాన్ని కాక మేము ఆశ్రయించే కృపని మాకు అనుగ్రహించండి. మీ రాజ్యమునకు మమ్ము అర్హులముగా చేయండి ప్రభువా. మీకోసము మేము చేసిన ప్రతి త్యాగాన్ని మీకు సమర్పిస్తున్నాము. మీ కృపతో మేము నిత్య జీవాన్ని పొందునట్లు మమ్ములను దీవించండి. ఈ లోకంలో చివరి వారమైన మేము మీ రాజ్యంలో మొదటి వారమయ్యే ఆశీర్వాదాన్ని మాకు దయచేయండి. ఈ ప్రార్థనను యేసు శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.